వెల్కమ్ టు జనం కోసం జై టీవీ. మీ చేతిలో తాపి నవ్వుతా, మీ చెమట చుక్కనవుతా. బీఎంపీ ఎంపీ అభ్యర్థి గడ్డం విజయ్ నాగర్ కర్నూలు పట్టణంలోని వివిధ కాలనీలు తిరుగుతూ బహుజన్ ముక్తి పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం విజయ్ తన మంచం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లని అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ కాలనీలోని భవన నిర్మాణ కార్మికులతో కలిసి మేస్త్రి పని చేస్తూ భవన నిర్మాణ కార్మికులకి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా నాగనూలులో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఎంపీ అధికారంలో ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. 100% విద్య వైద్యం అమలు చేస్తామన్నారు. సీరియల్ నెంబర్ 8 మంచం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో మన సమస్యల కోసం మాట్లాడతానని కొట్లాడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మారేడు మదన్, ఉయ్యాలవాడ మధు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. అమలు చేస్తాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో నాగర్కర్ ప్రాంతాన్ని పారిశ్రామిక నగరంగా ఏర్పాటు చేస్తాము. నిరుద్యోగ సమస్య అనేది లేకుండా నిరుద్యోగులను అందరినీ గుర్తించి ఇక్కడ ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడము. అదేవిధంగా కేంద్రంలో నిరుద్యోగ సమస్య రాకుండా పార్లమెంట్లో నిరుద్యోగ సమస్యల పైన నేను మీ తమ్ముడిగా మీ బిడ్డగా గలం నింపుతాను. అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడగట్టుకొని ఈ దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాల కోసం ఫైట్ చేయడానికి మీ ముందు వరుసలో ఉంటాను. నేను నిరంతరం ప్రజల కోసం చేస్తున్నటువంటి వ్యక్తిని. వీళ్ళందరూ ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు నిన్నమన్నటి వరకు బహుజన్ ముక్తి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు ఆయన సొంతంగా బహుజన్ ముక్తి పార్టీని నిన్నమన్నటి వరకు బహుజన్ సమాజ్ పార్టీలో ఉండి ఆయన ఇప్పుడు కేసీఆర్ యొక్క ఏమంటారు ఆయన ఉద్దేశం మీద మాకు తెలియదు. కానీ దొరలను తిట్టి నిన్నమంటటి వరకు తిట్టి ఇప్పుడు కేసీఆర్ పక్కన పోయి బీఫామ్ తెచ్చుకొని కేసీఆర్ ఆశీస్సులతో నేను వస్తున్నానని అంటున్నాడు. మరి ఈ బహుజన సమాజం ఎక్కడ పోవాలి? ఒకరు పోయో రెడ్ల కింద ఒకరు పోయి ఉంటే, ఒకరేమో రావుల కింద ఒకరు పోయి ఉంటే, ఒకరు పోయి బ్రాహ్మణుల కింద ఒకరు పోయి ఉంటే, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నాయకత్వం ఎవరు వహించాలి? మనం ఎంతవరకు ఉన్నా ఓట్లేసే వాళ్ళగానే ఉందామా? మనకు కూడా సీట్లు కావాలా? ఆనాడు పూలే అంబేద్కర్ కాన్సీరామ్ గారు ఓట్లు మావే సీట్లు మావే అని కాన్సీరామ్ గారు కొట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు మనల్ని ఈ పాలకులు మొత్తం మనల్ని ఈ అగ్రకుల పార్టీలు అగ్రకుల పాలకులు మొత్తం మనల్ని ఓట్లు వేసే ఒక యంత్రాలుగానే చూస్తున్నారు తప్ప మనల్ని ఈ పరిపాలనకు మనం పనికిరానట్టుగా చూస్తున్నారు. కాబట్టి ఈ బానిస బతుకులు మన బట్టలు అనే ఉద్దేశంతోనే బహుజన్ ముక్తి పార్టీ నుండి మనం ఎంత వద్దున్నామో మన 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం ఏకమయ్యి మనము ఈ బహుజన్ ముక్తి పార్టీ ద్వారా మనం ఎమ్మెల్యేలం కావాలి, మనం ఎంపీలం కావాలి, మనం ప్రధానమంత్రులు కావాలి, మనం ముఖ్యమంత్రులు కావాలి. ఈ రాజ్యాధికారాన్ని మనం సాధించుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తం అన్ని వర్గాలకు పంచాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను. ప్రజలారా మీరందరూ గమనించి మంచం గుర్తుకు 8వ నెంబరు మంచం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రజలారా ఒక్కసారి మర్చిపోకండి. పేదల కోసం పనిచేసేటువంటి వ్యక్తిని ఒకసారి గుర్తు పెట్టుకోండి. నేను ఎక్కడ ఏడ పోలీస్ స్టేషన్లో ప్రాబ్లం ఉన్నా, ఎంఆర్ ఆఫీస్లో ప్రాబ్లం ఉన్నా, ఎంపీడీ ఆఫీస్లో ప్రాబ్లం ఉన్నా, సివిల్ సప్లై ఆఫీస్లో ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ మా గ్రామాల్లో మంచినీళ్ళు సమస్య ఏదైనా మంచినీళ్ళు రాకుండా ఏదనుకున్నా ప్రతి దాని కోసం కొట్లాడే వ్యక్తిని నేను ఇక్కడ మీ దగ్గర ఉన్నాగా. వీళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తిని వీళ్ళు మనకు నాయకులు అవుతారా? అట్లనే ఉద్దేశంతో మీరందరూ కూడా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి మంచం గుర్తుకు 8వ